తమిళనాడులో ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఒకవైపు రాజకీయ పార్టీల ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎన్నికల సందడి సొమ్ము చేసుకునేందుకు వ్యాపార సంస్థలు రంగంలోకి దిగాయి. వివిధ రాజకీయ పార్టీల బ్యానర్లు, జెండాల విక్రయం జోరందుకుంది. అంతేకాదు, మద్యం అమ్మకాలు కూడా పెరిగాయి. అలాగే పోలీసుల తనిఖీల్లో అనేక చోట్ల భారీ ఎత్తున నోట్ల కట్టలు దొరుకుతున్నాయి. ఎన్నికలొస్తే అందరికీ పండుగే. తమిళనాడులో ఈ పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయాయి. మరోవైపు ఎన్నికలను సొమ్ము చేసుకోవడానికి వ్యాపార సంస్థలు రంగంలోకి దిగాయి. అంతిమంగా వివిధ రాజకీయ పార్టీల బ్యానర్లు, జెండాల విక్రయం జోరందుకుంది. ఎన్నికలంటే పార్టీ జెండాలు తప్పనిసరి. ఎన్నికల ప్రచారంలో పాల్గొనే ప్రతి కార్యకర్త చేతిలో జెండా ఉంటుంది. అయితే తమిళనాడులో రాజకీయ పార్టీలకు కొరత లేదు. అయితే అన్ని పార్టీల దగ్గర ఆ రేంజ్లో జెండాలు లేవు. దీంతో అనేక చోట్ల ఎన్నికల ప్రచారంలో కార్యకర్తల చేతుల్లో జెండా లేకుండా పోయాయి. ఈ నేపథ్యంలో అప్పటికప్పుడు జెండాలకు ఆర్డర్లిచ్చి తయారు చేయించుకుంటున్నాయి రాజకీయ పార్టీలు. ఇదిలా ఉంటే పార్టీ బొమ్మలు కూడా ఎన్నికల ప్రచారంలో కీలకంగా మారాయి. ఈ నేపథ్యంలో అనేక దుకాణాలు భారీ ఎత్తున ఆర్డర్లిచ్చి వివిధ రాజకీయ పార్టీల బొమ్మలను తెప్పించుకుంటున్నాయి. అయితే పార్టీ బొమ్మల లోడ్ అలా వచ్చిందో లేదో ఇలా అయిపోతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలోని ద్వితీయ శ్రేణి నాయకులు ఈ పార్టీల బొమ్మలను హోల్సేల్గా కొనుక్కుంటున్నారు. ఇదిలా ఉంటే తమిళనాడులో ఇప్పుడెక్కడ చూసినా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. దాదాపు ప్రతి చౌరస్తాలో భారీ సంఖ్యలో ఈ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. దీంతో అసెంబ్లీ ఎన్నికల వేళ ఫ్లెక్సీలు తయారు చేసేవారు పండుగ చేసుకుంటున్నారు. రెండు చేతులా సంపాదిస్తున్నారు. వీటన్నింటితో పాటు మద్యం అమ్మకాలు కూడా జోరందుకున్నాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనే పార్టీ కార్యకర్తలకు డైలీ బేటా కింద కొంత సొమ్ము, అలాగే మద్యం సీసా పెడుతున్నాయి రాజకీయ పార్టీలు. ఈ నేపథ్యంలో సాయంత్రం అయ్యేసరికి ప్రతి మద్యం దుకాణం దగ్గర పెద్ద ఎత్తున కార్యకర్తలు పోగొతున్నారు. ఇదిలా ఉంటే అటు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతోనే ఇటు తమిళనాడు పోలీసులు అప్రమత్తమయ్యారు. సహజంగా ఎన్నికలకు డబ్బుకు అవినాభావ సంబంధం ఉంటుంది. ఎన్నికల సమయంలో డబ్బులు కీలక పాత్ర పోషిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళనాడు పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ వాహనాల తనిఖీ కొనసాగుతోంది. కాగా తమిళనాడు రాజధాని అయిన చెన్నైలో పోలీసులు పెద్ద ఎత్తున వాహన తనిఖీ చేపట్టారు. అనుమానం వచ్చిన వెంటనే సదరు వాహనాలను ఆపుతున్నారు. పూర్తిగా సోదాలు చేస్తున్నారు. అంతా ఓకే అనుకుంటేనే వాహనాలు వెళ్లడానికి అనుమతిస్తున్నారు. కాగా చెన్నైలో వాహనాలు తనిఖీ చేస్తున్న పోలీసుల ఫ్యూజులు ఎగిరిపోయాయి. భారీ ఎత్తున సొమ్ము దొరికింది. కాగా సదరు సొమ్ములకు ఎటువంటి లెక్కాపత్రం లేదు. ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపరచడానికి సదరు డబ్బును వేరే ప్రాంతాలకు తరలిస్తున్నట్టు ప్రాథమిక సమాచారం. పెరంబలూరు ప్రాంతంలో జరిపిన తనిఖీల్లో ఈ సొమ్ము దొరికింది. దీంతో సరైన పత్రాలేని లక్షలాది రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే తిరుపూర్ ప్రాంతంలో కూడా పోలీసులు పెద్ద ఎత్తున సోదాలు జరిపారు. కాగా తిరుపూర్లో భారీ మొత్తంలో నగదు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 41 లక్షల రూపాయలకు పైగా లెక్కపత్రం లేని నగదు దొరికినట్లు పోలీసులు వెల్లడించారు. తిరుపూర్ ప్రాంతంలో 2 వేరువేరు చోట్ల సదరు నగదును స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలియజేశారు. అంతేకాదు కమర్షియల్ హబ్గా పేరొందిన కోయంబత్తూరులో కూడా పోలీసులు రంగంలో దిగారు. లెక్కాపత్రం లేని సొమ్ములను పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఫ్లయింగ్ స్క్వాడ్ పేరుతో కొన్ని బృందాలను ఏర్పాటు చేశాయి. కోయంబత్తూరుతో పాటు చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో ఈ ఫ్లయింగ్ స్క్వాడ్లు మెరుపు తనిఖీలు చేపట్టాయి. అనుమానం వచ్చిన ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు ఫ్లయింగ్ స్క్వాడ్ పోలీసులు. అయితే ఈ తనిఖీలో ఎంత మొత్తం దొరికిందనే విషయం తెలియలేదు. మొత్తం మీద ఎన్నికల సందర్భంగా 4 డబ్బులు సంపాదించుకోవడానికి వ్యాపారులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.